కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ధనిక కోడలి గాజు గది, పేద కోడలి మట్టి గది. అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది. సూర్యకాంతానికి భర్త రామారావు, పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు కోమలి, చిన్న కొడుకు రాజేష్, చిన్న కోడలు చాందిని ఉన్నారు. అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారండి. ఎక్కడా జరగలేని వింత మనింట్లోనే జరిగింది. నేను బయటికి ఎక్కడికెళ్ళినా అందరూ నన్ను వింత వింత ప్రశ్నలేస్తున్నారు. మరేరా ఏంటి, పెద్ద కొడుకు మనం చెప్పినట్టుని పెళ్లి చేసుకున్నాడు. మన పెద్ద కోళ్ళ కోమలకి పెద్ద డబ్బేం లేకపోయినా మంచి మనసుంది. రమేష్కి పెళ్లి చేసినప్పుడే మనం అనుకున్నాం పిల్ల మంచిదైంది, సరిపోతుంది. కానీ అప్పుడు కోమలి మనతో ఏమంది, మా ఇంట్లో నేను ఎట్టా మట్టి ఇంట్లో ఉన్నానో అట్టాగే మీ ఇంటికి వచ్చాక కూడా నేను మట్టి గది కట్టుకుని ఉంటానని అడిగింది. దాన్ని మనం కాదనలేకపోయాం కదా. సరే ఒప్పుకున్నాం. కానీ మన చిన్న కోళ్ళు బాగా డబ్బున్నది. మన రాజేష్ చేసుకునే ముందు ఒక షరతు పెట్టింది. నేను ఇంట్లో గాజు గది కట్టుకుంటాను, మా ఇంట్లో ఎలా ఉండేదాన్నో అలాగే ఉంటాను అంది. మీరు తప్పనిసరిగా నా షరతు ఒప్పుకోవాలి అని చెప్పింది. మనము దానికి కాదనలేకపోయాం. నేనెక్కడ ఇట్లాంటి వింద చూడలేదు. ఒకే ఇంట్లో పెద్ద కోళ్ళ మట్టి గది, చిన్న కోళ్ళ గాజు గది. ఊర్లో అందరం మన గురించే గుసగుసలు ఆడుకుంటున్నారండి. ఇంతలో అక్కడికి చాందిని వచ్చి సూర్యకాంతంతో ఇలా అంటుంది. అత్తమ్మా, నా రూమ్లో గోడలకి కొత్త పెయింటింగ్ కావాలి. అలానే నేను ఇన్స్టా రీల్స్ చేస్తాను కనుక నాకు కంఫర్టబుల్గా లేదు. నాకే కాదు, నా వీడియోస్ చూసిన ప్రేక్షకులకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇన్నావా కాంతం, ఇదొక వింతమ్మా. చాందిని అడగడం మర్చిపోయాను. మీ అత్తమ్మని కూడా 4 వీడియోలు తీసి పెట్టచ్చుగా, అందరూ చూస్తారు. మంచి సలహా ఇచ్చారు మామయ్య గారు. అత్తయ్యని కొంచెం వెరైటీగా ప్యాంటు షర్ట్ వేసి వీడియోస్ చేస్తే ప్రపంచం మొత్తం షాక్ అయ్యి అత్తయ్య వైపు చూస్తుంది. నీ ప్రేమకి 100 వందనాలమ్మా. సరే, నువ్వు బాధపడబాక. పక్కూరు నుండి ఒక మంచి పెయింటర్ని పిలిపించి పెయింటింగ్లు వేయిస్తానులే. చాందిని అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాక సూర్యకాంతం తల పట్టుకొని కూర్చుంటుంది. ఇంతలో కోమలి అటు వెళ్తూ ఉండగా, అమ్మా కోమలి, ఏంటా బకెటు? ఇవా అత్తమ్మా, ప్యాడ్ నీళ్లు. నా గదిని నీటితో శుభ్రం చేద్దామని. మీకేం నచ్చితే అది చేసుకోండమ్మా. కోమలి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ విడ్డూరవండి. ఒక కోళ్ళేం గోడకు పెయింటింగ్ అంటది, ఇంకో కోళ్ళం ప్యాన్ నీళ్లతో గది శుభ్రం చేస్తానంటది. నాకు సందేహంగానే ఉంది, వీళ్ళు చేస్తున్న వింత పనుల వల్ల వీరిద్దరి న్యూస్కి ఎక్కడం ఖాయమని. ఎక్కితే ఎక్కారు గాని వాళ్ళకి మనం అత్తమామలు అయ్యాం చూడండి, మనల్ని కూడా వెరైటీగానే చూస్తారు. ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. ఏంటి కాంతం, బాగున్నావా? నీ కోడలు ఎలాగున్నారు? నేను బాగానే ఉన్నా. ఈ మధ్య బిజీగా ఉంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో మీరు నా వీడియోలు చూడడం లేదా? అయినా నా వీడియోస్ చూడడానికి కూడా అర్హత ఉండాలండి. నా రూమ్లో ఉన్న టెక్నాలజీ మీకేం తెలుసు. మీరు నా వీడియోలు చూడకపోవడమే నయం. ఎందుకంటే ఒకవేళ అర్థం కాకపోతే బాధపడతారు. ఇవేం పట్టించుకోబాకలే శాంతమ్మ. నా కాళ్ళు అట్టాగే మాట్లాడుద్ది. అమ్మా చాందిని, కామ్లీ దగ్గరికి వెళ్ళి పిలు, బయటికి రమ్మని. శాంతమ్మ వచ్చిందని చెప్పి వచ్చుద్ది. చిచి, ఆ మట్టి గదికి నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. మీరే పిలుచుకోండి అత్తమ్మా, నాకు పనులున్నాయి, వెళ్ళి వీడియోలు చేసుకోవాలి. ఇంతలో అక్కడికి వచ్చిన కోమలి, తీసుకోండి మజ్జిగ. ఎండనిబడి వచ్చారు కదా, కొంచెం చల్లగా ఉంటుంది. చాలా హాయిగా ఉందమ్మా. ఇంత టైంలో నీ చేతితో మజ్జిగ నీళ్ళు తాగడం తృప్తిగా ఉందనుకో. అది చూసిన చాందిని తన మనసులో, ఈ కోమలి చాలా తెలివైంది, అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది, ఏదో ఒకటి చేసి శాంతమ్మను నా దారిలోకి తీసుకురావాలి అనుకుంటుంది. ఇక్కడ వేడిగా ఉంది కదా, కొంచెంసేపు నా గదిలోకి రండి, కొంచెం చల్లగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, చాలా చల్లగా ఉంది నీకు. మట్టి వాసన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉందనుకో. శాంతమ్మ గారు, నా గదికి కూడా రండి. కోమలి గది కన్నా నా గది చాలా బాగుంటుంది. అలా శాంతమ్మ చాందిని గదికి వెళ్లి చూస్తే అక్కడ చాందిని తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. చూసారా, ఈ వాచ్ ఫారెన్ నుంచి తెప్పించాం. ఈ రూమ్ని నిర్మించిన గ్లాస్ని కూడా ఫారెన్ నుండి తెప్పించాం. చాలా బాగున్నాయమ్మా. ఆయన ఇక్కడున్న వస్తువులు మీరెప్పుడు చూసి ఉండరులే. చాందిని అలా అనేసరికి శాంతమ్మ బాధగా వెళ్ళిపోతుంది. అమ్మ చాందిని, పెద్దాలతో అట్టాగైనా మాట్లాడేది తప్పు కదూ. మన గొప్ప గురించి మనం చెప్పుకుంటే తప్పే ఉంది అత్తయ్య గారు. మీకెప్పుడు ఆ కామెడీని అందరూ పొగడం కావాలంతే అంటూ చాందిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఎండాకాలం వచ్చింది. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. నా గదిలో చాలా వేడిగా ఉంది, ఉండలేకపోతున్నా.
పొద్దుననగా మీకు చెప్పా కరెంట్ బాగు చేయండి అని. ఇంకా ఎవరు రాలేదు? చెప్పానమ్మా కరెంట్ అబ్బాయికి ఇంకా రాలేదు. కొంచెం నా గది కొంచెం కూర్చో చాందిని, చల్లగా ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? మొత్తానికి నాకు నీ మట్టి గది గత అనుకున్నావు కదూ? అయ్యో నేను అలా అనలేదు కదా చాందిని. ఎందుకు అట్లా ఆలోచిస్తావు చాందిని తప్పుగా? ఇవి ఒక్కసారి కరెంట్ వచ్చేలోపు కామ్లీ గదికి వెళ్ళొచ్చు కదా. సర్లే అత్తమ్మ, మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నా అంటూ చాందిని కోమలి గదికి వెళ్లి నిద్రలోకి జారుకుంటుంది. చూసావా కామ్లీ ఎంత హాయిగా చాందిని నీ గదిలో పడుకుందో? నిజమే అత్తమ్మా. కాసేపటికి చాందిని నిద్రలేస్తుంది. ఏంటి నేను ఇలా పడుకుని పోయాను? అంతేగా చాందిని, ఇక్కడ నీకు మంచి నిద్ర పట్టింది. ఇలా మంచి నిద్ర పట్టి చాలా రోజులైంది అత్తమ్మా. ఎప్పుడు గాజు గదిలోనే మంచి నిద్ర పడుతుందని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. చిన్న గది, అది కూడా మట్టి గది. ఇందులో ఉన్న సుఖం ఎంత డబ్బు పెట్టినా దొరకదు. అంతే కదా చాందిని, పూర్వకాలం మన పూర్వీకులు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవారు. కారణం ఉన్న దాంట్లోనే సుఖపడేవాళ్ళు. మట్టి అని చిన్న చూపు చూసాం మనం, కానీ ఆ మట్లోనే మనం పుట్టావమ్మా. అట్టాగే ఆ మట్లోనే కలిసిపోతాం. ఈ భూమి మీద మన శాస్త్రం కాదని మనకు తెలిసినా మన గర్వంగా విర్రవీగుతాం. అట్టాగే శాస్త్రంగా ఉండే మట్టి మన మీద కోపం చూపిస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలి, గౌరవించాలి. ఇప్పుడు నాకు అర్థమైంది అత్తమ్మ, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. అందరూ ఒకటే అని భావిస్తాను. నా గదిని కూడా కోమలెక్క గదిలాగా మార్చుకుంటాను. చాలా సంతోషం చాందిని, నువ్వు మారిపోవడం సంతోషంగా ఉంది. మొన్న శాంతమ్మ గారు వచ్చారు, ఆవిడని చాలా అవమానపరిచాను. ఆవిడికి క్షమించమని అడగాలి. కాబట్టి ఆవిడ్ని మన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పండి అత్తమ్మా. నా చేతులతో నేనే వండి పెడతాను. మంచి ఆలోచన చాందిని. సూర్యకాంతం శాంతమ్మను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వెండి గ్లాస్ అలాగే వెండి కంచం తీసుకొని వెళ్ళింది. అదేంటి శాంతం ఇవి తీసుకొని వచ్చావు? నువ్వే చెప్పావు కదా నీ చిన్న కోళ్ళ నన్ను భోజనాన్ని పిలిచిందని. మొన్న తన గది చూపించినప్పుడే నన్ను చాలా చిన్న చూపు చూసిందమ్మా. అందుకే నన్ను చిన్న చూపు చూడకుండా ఎండి కంచం ఎండి గ్లాస్ తీసుకొని వచ్చా. నేను దేంట్లో తక్కువ కదని చెప్పడానికి. శాంతమ్మ మాటలు విన్న కోమలి, చాందిని, సూర్యకాంతం ముగ్గురు నవ్వుకున్నారు. నువ్వు దీనిపై ఆలోచించాల్సిన పని లేదులే. చాందిని మారిపోయింది, నిన్ను క్షమించమని అడుగుదామని పిలిచింది. సూర్యకాంతం మాటలు విన్న శాంతమ్మ చాలా సంతోషిస్తుంది. చాందినిలో వచ్చిన మార్పు చూసి తాను ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇంతకు ముందులా కాకుండా గౌరవ మర్యాదలతో చాందిని మాట్లాడడం చూసి శాంతమ్మ సంతోషిస్తుంది. ఈ విధంగా చాందినిలో వచ్చిన మార్పుని చూసి కోమలి అలాగే సూర్యకాంతం కూడా ఆనందిస్తారు. సంతోషంగా అత్తాకోడలు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కందుకూరు అనే గ్రామంలో సూర్యకాంతం, కోమలి అనే అత్తాకోడళ్ళు, అలాగే సూర్యకాంతం భర్త రామారావు, కోమలి భర్త రాజేషు అందరూ సంతోషంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కోమలి బట్టల వ్యాపారం చేస్తూ ఉంటుంది. సూర్యకాంతం కూరగాయల వ్యాపారం చేసేది. రామారావు పొలం పనులు చేస్తూ ఉండేవాడు. రాజేష్ ఒక రైస్ మిల్లో గుమాస్తాగా పనిచేసేవాడు. అలా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బు మొత్తాన్ని దాచిపెడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న కొంచెం స్థలంలో ఒక మంచి ఇంటిని కట్టుకోవాలని వాళ్ళందరి ఆశ. అలా ఎప్పటిలాగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు అందరూ వాళ్ళ పనులు మానేసి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టడానికి 20 లక్షలైనా అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 10 లక్షలున్నాయి. ఇంకొక 10 లక్షలు సంపాదించాలి. అవునరా, ఇంకొక 10 లక్షలు మనం ఎప్పటికి సంపాదించాలో అర్థం కావట్లేదు. ఎంత కష్టపడుతున్నా డబ్బు మిగలట్లేదు. బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కూడా 10 లక్షలు ఇవ్వమంటున్నారు. అటు ఇటు కాకుండా ఎందుకు చెప్పండి? పోనీ ఎవరి దగ్గరైనా అప్పు చేద్దామా మరి? మనకు అప్పు ఎవ్వరు ఇవ్వటం లేదు నాన్న. నేను చాలామందిని అడిగి చూశాను. అందరికీ మనం అంటే చిన్న చూపు అని వాళ్ళంతా కూర్చొని భవిష్యత్తులో వారు కట్టుకోవాలనుకుంటున్న ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే కొంచెం ఎక్కువ పనిచేసైనా సరే డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఇక వాళ్ళంతా వాళ్ళు చేసే పనులే మరింత ఎక్కువ సమయం చేస్తూ కొంతైనా డబ్బులు ఎక్కువగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనుకోకుండా రాజేష్ పనిచేస్తున్న రైస్ మిల్లు ఒక్కసారిగా తగలబడిపోతుంది. అక్కడికక్కడే రాజేష్తో సహా చాలామంది ఆ ప్రమాదంలో మరణించారు. ఇది తెలుసుకున్న సూర్యకాంతం కుటుంబం బోరున విలపిస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా,
ఎందుకు నా భర్తని నా నుండి వేరు చేశావు? అంటూ ఏడుస్తూ ఉంటుంది కోమలి. ఇక ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రామారావు కొడుకు రాజేష్ లేడు అన్న దిగులు పెట్టుకుని ఉంటాడు. అయినా కూడా పనికి అలాగే వెళ్తూ ఉంటాడు. ఇంట్లో ఆడవాళ్లు కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల జనం మాత్రం చూసారా, భర్తను కోల్పోయినా కూడా ఆమె ఎలాగ తన పని తాను చేసుకుంటా ఉంటుందో అని చాలా మాటలు అంటూ ఉంటారు. కోమలి చెవిన వాళ్ళందరి మాటలు పడతాయి. కాని వాటి గురించి పట్టించుకునేది కాదు. కోమలి తల్లి ఒకసారి కూతుర్ని పరామర్శించాలని కోమలి ఇంటికి వెళ్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె కొంచెం కంగారు పడుతూ చుట్టుపక్కల వాళ్ళని విషయం అడుగుతుంది. వాళ్ళు కోమలి తల్లి ఛాయాదేవితో ఎవరి పనులకు వాళ్ళు వెళ్తున్నారండి అని చెప్తారు. అప్పుడు ఆమె కోమలి పనిచేసే దగ్గరికి వెళ్తుంది. కోమలి వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ చీరలమ్ముతూ ఉంటుంది. చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఛాయాదేవి ఎంతో ఆశ్చర్యపోతుంది. వెంటనే కోమలి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఒసే కోమలి, నీ భర్త పోయాడన్న దిగులు కొంచెం కూడా నీ ముఖంలో కనిపించడం లేదు. ఎంత సరదాగా జనాలతో మాట్లాడుతూ పనిచేస్తున్నావు. ఛీ, సిగ్గులేదు? అమ్మా, ఎందుకమ్మా అలా అపార్థం చేసుకుంటున్నావు? మేమందరం ఎందుకు మా బాధను దిగమింగుకొని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నామో తెలుసా? నా భర్త కోరిక తీర్చడం కోసం సొంతిల్లు కట్టించాలని ఆయన కల. ఎలాగైనా మేము ఆ ఇంటిని కట్టి ఆయన ఆత్మకి శాంతి చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకే మా బాధల్ని దిగమింగుకొని పైకి నవ్వుతూ నటిస్తున్నామమ్మా అని ఏడుస్తూ జరిగిన విషయం వాళ్ళ మనసుల్లో ఉన్న విషయాన్ని చెప్తుంది కోమలి. ఆ మాటలు విన్న ఛాయాదేవి కూడా బాధపడుతుంది. అమ్మా కోమలి, నన్ను క్షమించు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ తల్లి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. బాగా డబ్బు సంపాదిస్తారు. సాధ్యమైనంత వరకు కష్టపడి 10 లక్షల రూపాయలు పోగు చేస్తారు. 20 లక్షల రూపాయలతో కొత్త ఇంటిని నిర్మించే పనిని మొదలు పెడతారు. ఇంటి పనులు చకచకా అయిపోతాయి. సరిగ్గా గృహప్రవేశానికి మరో 2 రోజులుంది అన్న సమయంలో ఇంట్లో ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నా కొడుకు కన్న కల నెరవేరింది. వాడు కూడా ఉంటే ఎంతో బావుండేది. కాని భగవంతుడు మనకి అన్యాయం చేశాడు అంటూ రామారావు ఏడుస్తూ ఉంటాడు. కానీ రాజేషు మన మధ్య ఉండి అన్నీ చూస్తున్నాడని నాకు తెలుసు. కోమలి కూడా ఏడుస్తూ ఉంటుంది. సూర్యకాంతం, రామారావు ఇద్దరూ కూడా కోమలిని ఓదారుస్తూ ఉంటారు. ఇంతలో ఏదో ఒక శబ్దం, జనాల కేకలు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అందరూ బయటకొస్తారు. అప్పుడే అందరికీ అర్థమవుతుంది భూకంపం సంభవిస్తుంది అని. అందరూ ప్రాణభయంతో కేకలు వేస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే అక్కడ ఉన్న ఇళ్లన్నీ కూడా కూలిపోతాయి. అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. కోమలి ఏడుస్తూ తన ఇంటివైపు పరిగెడుతుంది. అప్పటికే భూకంపం కారణంగా వారు ఎన్నో కలలుగని కష్టపడి కట్టుకున్న ఇల్లంతా కింద పడిపోయి ఉంటుంది. అది చూసి బోరున ఏడవటం మొదలు పెడుతుంది కోమలి. ఇంతలో అత్తామావ అక్కడికి వస్తారు. వాళ్ళు కలలు కన్న ఇల్లు అలా నేలమట్టమవటం చూసి బోరున విలపిస్తూ ఉంటారు. అయ్యో, మేమిన్ని సంవత్సరాలు కష్టపడింది ఈ ఘోరాన్ని చూడ్డానికా దేవుడా, అయ్యో అంటూ గుండెలు బాదుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అది చూసిన కోమలి, రామారావు ఇద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. కాంతం, ఒసే కాంతం, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? దేవుడా, కొడుకుని తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు భార్యను కూడా తీసుకెళ్ళిపోయావు. ఇంక నన్ను కూడా తీసుకెళ్ళిపో అంటూ రామారావు వేడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు భార్య పోయిన బాధ కూడా తోడవటంతో రామారావు కూడా అలా చూస్తూనే మరణిస్తాడు. తన కళ్ళ ముందే అంతమంది చావులు చూసిన కోమలి గుండె రాయైపోతుంది. చుక్క కన్నీరు కూడా మిగల్లేదు. అక్కడ ప్రాంతమంతా గందరగోళంగా ఉంటుంది. భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది. కొన్ని రోజుల్లోనే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందుతుంది. ఆ ఊరిని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం అక్కడే ఉండిపోతారు. కోమలి కూడా అక్కడే అదే ఊర్లో ఉండిపోతుంది. కొన్ని నెలలు గడుస్తాయి. కోమలి కూరగాయల వ్యాపారం, చీరల వ్యాపారం చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటుంది. వచ్చిన డబ్బు మొత్తాన్ని ఒక డబ్బాలో దాచిపెడుతూ ఉంటుంది. భర్త, అత్తమామల ఫోటోల వైపు చూస్తూ బాధపడుతూ, మీరందరూ చూస్తున్నారు కదా, నేను చాలా కష్టపడుతున్నాను.
ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగానే పెద్దింటిని మంచింటిని కడతాను. నా రెక్కలు ముక్కలు చేసుకొని మీ కోరికని తీరుస్తాను అంటూ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది కోమలి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు 15 లక్షల రూపాయల్ని సంపాదిస్తుంది కోమలి. అలాగే ప్రభుత్వం ఆదుకున్న డబ్బులు అన్నీ కలిపి మళ్లీ తన ఇంటి నిర్మాణ పనిని మొదలుపెడుతుంది. ఇంటి నిర్మాణం కూడా కొన్ని రోజుల్లోనే పూర్తవుతుంది. చాలా మంచి పెద్ద ఇంటిని సిద్ధం చేసుకుంటుంది కోమలి. గృహప్రవేశ సమయం రానే వస్తుంది. కోమలి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కోమలి భయపడుతూ ఉంటుంది. భగవంతుడా, ఈసారి ఎలాంటి నష్టము కలగకుండా చూడు. ఈసారి నష్టం కలిగితే నా ప్రాణాలు కూడా పోతాయి అంటూ ఏడుస్తుంది కోమలి. సరిగ్గా గృహప్రవేశం రోజు అంతా మంచిగానే జరుగుతుంది. కోమలి ఏ నష్టం ఏ ఇబ్బంది జరగకుండా గృహప్రవేశం సవ్యంగా జరగటంతో చాలా సంతోషపడుతుంది. ఆ ఇంట్లో కోమలి, ఏవండి, మీరు కన్న కల నెరవేరింది. ఎంతో కాలంగా మీరు కోరుకున్న కోరిక నేను తీర్చానండి. అత్తయ్య, మావయ్య, మీరు కూడా సంతోషంగా ఉన్నారు కదా? నాకు చాలా సంతోషంగా ఉంది అని కోమలి ఆ రాత్రంతా వాళ్ళ ఫోటోల ముందు ఏడుస్తూ వారితో మాట్లాడుతూనే ఉంటుంది. ఇక అక్కడే అలాగే నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం తల్లి ఛాయాదేవి కూతురు కోమలిని చూడ్డానికి వస్తుంది. ఛాయాదేవి వస్తూనే, అయ్యో, నిన్న గృహప్రవేశానికి రాలేకపోయాను. నా కూతురు నన్ను ఎన్ని తిడుతుందో అని కొంచెం భయపడుతూ ఆ ఇంటిని చేరుకుంటుంది. ఛాయాదేవి బయట నుంచి ఆ కొత్త ఇంటిని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నా కూతురు చాలా బాగా ఇల్లు కట్టింది అని సంతోషంగా ఇంటి లోపలికి వెళ్తుంది. అమ్మా, నేనొచ్చాను అని పిలుస్తుంది. అమ్మా, ఈరోజు వచ్చావా? సర్లే, ఎప్పుడో ఒకప్పుడు వచ్చావు. ఇల్లు ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా అని ఛాయాదేవి కూతుర్ని పొగుడుతుంది. అందుకు కోమలి సంతోషపడుతూ, అమ్మా, ఈ ఇంట్లో నువ్వే ఉండమ్మా. అదేంటమ్మా, నేనుండడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది కూతుర్ని. ఇంతలో కోమలి తనకు కనిపించదు. ఏమైందోనని తల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఎదురుగా కోమలి శవం కనిపిస్తుంది. కోమలి మరణించిందని, ఇప్పటి వరకు కోమలి ఆత్మ తనతో మాట్లాడిందని తెలుసుకుంటుంది కోమలి తల్లి ఛాయాదేవి. ఛాయాదేవి తన కూతురిని కోల్పోయాను అని తెలుసుకున్న తర్వాత బోరున ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, ఈ కుటుంబంలో ఏ మిగిల్చావు? ఒక్కరు కూడా సంతోషం లేకుండా అందరినీ నీతో పాటు తీసుకుని వెళ్ళిపోయావు అని చాలా బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది ఛాయాదేవి. ఇక ఛాయాదేవి చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటుంది. ఎన్నో కలలు కన్నా ఎవరికి సొంతం ఏదైతే దాన్నే భగవంతుడు రాస్తాడన్నది నిజం అనుకుంటా అని ఛాయాదేవి బాధగా రోదిస్తూ తన కూతురుని, అల్లుణ్ణి, అల్లుడి కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటూ అలా కాలం గడిపేస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.